నమస్తే. బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన ఉంటుంది అని కూడా ఇక్కడ నల్గొండ సభలో భారీ ఎత్తున రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయం పట్ల భారీ ఎత్తున మహాధరణ చేస్తున్నటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాం. రైతుల పట్ల ఒకసారి మనతో పాటు రైతులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. కాంగ్రెస్ పాలన గురించి కావచ్చు, ఇప్పుడు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాల గురించి కావచ్చు. బాబాయ్, మీ ఏం పేరు, ఎక్కడి నుంచి? నా పేరు పుష్పారెడ్డి, నారాయణపురం మండల్. ఎట్లుంది పథకాలు వస్తున్నాయని? ఇప్పుడు రైతు భరోసా టిక్ 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 అనుకుంటా వస్తున్నాయి. రైతు భరోసా లేదు, రైతు రుణమాఫీ లేదు. మా ఒక రైతు రుణమాఫీ 50% అయింది. మేము ఊర్లలో మొత్తం తెలుసుకున్నాం. మేము రైతు సంఘ నాయకులం కాబట్టి మేము ఊర్లలో తిరిగి తెలుసుకున్నాము. మళ్ళా రైతు భరోసా లేదు, 2 మాటలు ఎగ్గొట్టిండు. ఇది 3వసారి నిన్ను ఇస్తాడు, మళ్ళీ మాట తిప్పిండు. మళ్ళీ పోతే ఇందులో ఇండ్లు లేవు. ఇవన్నీ ఏమున్నా కూడా ఆడు పబ్బం గడుపుకుంటాను తప్ప ఆడు ప్రజలకు మేలు చేసేందుకు రాలేదు. 6 గ్యారంటీలు అమలు చేస్తానని చెప్పి మొత్తం మోసం చేసేసిండు. రైతులు మోసం చేసిండు, కూలోళ్ళు మోసం చేసిండు. ఆడోళ్ళకి ఫ్రీ బస్ పెడితే వాళ్ళే కొట్లాడుకుంటారు. నిన్న నేను బస్ ఎక్కితే ఆడోళ్ళు ఏమంటారు, మాకు ఈ ఫ్రీ బస్ ఎందుకు పెట్టిండు వీడు, మేము ఊర్లలో జనం ఎందుకు ఎక్కుతున్నాం, జాబులు చేస్తే వాళ్ళు ఎక్కుతురు అని ఆడోళ్ళు చెప్తున్నారు. ఇవన్నీ ఆడు మోసం చేసి ప్రభుత్వం చేసి మొత్తం సర్వనాశనం చేసిండు. ఇప్పుడు మండలానికి ఒక ఊరికి రైతు భరోసా ఫస్ట్ ఇస్తారటగా. మా మండలానికి అయితే ఇవ్వలేదు ఇంతవరకు. కోతపురం ఇచ్చిరట. కోతపురం ఎంత 5 రూపాయలు 6 రూపాయలు ఇచ్చిరని చెప్తున్నారు. చిన్న ఊరు. ఇక ఏం లేదు. రైతుల పరిస్థితి ఏంది? రైతులు మొత్తం దివాళి తీసారు. కేసీఆర్ ఉండగా రైతులు సుఖ సంతోషాలతో ఉండరు. ఎందుకంటే నేను రైతునే, నేను వ్యవసాయం చేసిన. నాకు మొత్తం కేసీఆర్ వచ్చిన కాంచి రైతు బంధు మొత్తం ఇచ్చేసిండు. రెండు సార్లు, సంవత్సరానికి 2 సార్లు రైతు బంధు. ఎప్పుడు సీజన్ అప్పుడే, ఒక్క రోజు అంటే వారం రోజు మొదలు పెట్టినంటే వారం రోజులు పడేసేది అందరు రైతులకు. ఇక అది పోతే రుణమాఫీ కొంతమంది చేసిన ఎన్నికల ముందలు, తర్వాత ఓడిపోతే వాళ్ళకల్లా ఆగిపోయింది. అట్లా లేకుంటే ఆయన కూడా చేసేవాడే. కేసీఆర్ ఉండగా రైతులు బాగుర్రు, పంటలు బాగా పడినాయి, కాలం బాగా అయింది. ఈడ ఏం లేదు. మా నారాయణపురం మండలం అయితే మొత్తం కరువు. ఈడు వచ్చిండు మొత్తం కరువు. రేవంత్ రెడ్డి గారు వచ్చిండు మొత్తం కరువు. ఆయన ముఖం పాలన అర్థమవుతుంది కదా. ప్రజల ముంచల పాలన తప్ప ప్రజాపాలన లేదా అంది. డెవలప్మెంట్ 1,40,000 కోట్లు తెచ్చిండు ఇప్పటికి సంవత్సరానికి అప్పు. ఒక్క రోడ్డు పోసిండా, ఒక రైతుకి ఇచ్చిండా, ఒక ఇల్లు కట్టించిండా చెప్పాలి. ఆడు తీసుకొని ఢిల్లీకి మోసిండు మూటలు. అంతకు తప్ప ఎవరికి పేదోనికి ఒక్కరిని కూడా ఏది జరగలేదు ఇంతవరకు. ఇక నిన్న మొన్న పెట్టి ఊర్లల్లో ఏముంది, అందరు ఎదురుమాలు తిడుతురు. అంతా ఎదురుమాలు తిడుతురు. ఏం లేదు, అప్లికేషన్ పెడుతురు, అవి తీసుకుపోయి అది చెత్తపుట్లు వేస్తురు. అంతే కనిపిస్తుంది. వాళ్ళే చెప్తారు కదా, వాళ్ళ నోటి వాళ్ళే అబద్ధాలు చెప్తారు. ఇవి ఏది మీకు వచ్చిన లిస్టు ఫైనల్ కాదు, ఇదంతా డూబే. మళ్ళీ కొత్త లిస్ట్ వస్తుంది. మేము ఫిల్టర్ చేసినాక ఫిల్టర్లో మిగిలిన మెరుగలే మీరు గుర్తించాలి. ఒకటండి, మెయిన్గా మొన్ననే చెప్పిండు, ఇప్పటిదాకా చెప్పిన అబద్ధాలు కాక మొన్న ఏం చెప్పిండు, ఇవాళ ఆదివారం 26 జనవరి రాత్రి అర్ధరాత్రి నుంచి టింగు 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 అంటే అని చెప్పారు కదా. అందరు పొద్దుగాల సెల్లులు చూస్తే ఒక్కరికి టింగు లేదు, పొంగు లేదు. ఇప్పుడేం చెప్తుండు, జనవరి 1వ వారం నుంచి ఇప్పుడు మేము మండలానికి ఒక ఊరు ఎంపిక చేసుకుందాం అన్నారు. ఏ ఊరు ఎంపిక చేసుకురు? 500 ఓట్లు లేని ఊరు ఎంపిక చేసుకురు. ఎందుకంటే ఆడ తక్కువ ఉంటారు కదా, వీళ్ళకి ఇస్తాడు. మరి మిగతా వాళ్ళకట జనవరి, అది ఫిబ్రవరి 1st వీక్ నుంచి మార్చి లాస్ట్ దాకానట వేస్తాడట. అది గ్యారంటీ ఏముంది? మొన్నటి దాకా సన్న బియ్యం ఇస్తాం జనవరి నుంచి అన్నాడు ఓలో ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇప్పుడేమంటుండు, ఈ రేషన్ కార్డులు అంతా పునరుద్ధరణకి ఇస్తాయట. అవి బియ్యం మక్కాలనట, ఈ ఇస్తే ఖరాబ్ అవుతాట, అన్నం మెత్తగా అవుతాట. ఇక మరి ఇవన్నీ పూటకు ఒక అబద్ధాలు. ఫస్ట్ కాంగ్రెస్ అంటేనే అబద్ధాల కోరు. వినవా? మార్పు రావాలన్నారు. బోచ్చడంతా మార్పు వచ్చిందండి. చిన్న మార్పు కాదు, జనం అంతా తిట్టుడు మార్పే వచ్చింది. రేవంత్ రెడ్డి అంతా పూటకు అబద్ధాల కోరు, కాంగ్రెస్ పార్టీ అబద్ధాల కోరు అయింది. ఏమున్నా ఇప్పుడు గెలిచిన రాష్ట్రాలు ఉంటాయి కదా, మన కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసే రాష్ట్రాలు, వీళ్ళు ఢిల్లీకి మూటలు పంపాలి. ఎందుకు పంపాలంటే మిగతా 29 రాష్ట్రాలని వీళ్ళు కవర్ చేసుకోవాలి. అక్కడ ఆఫీసులు నడపాలి, అక్కడ కేడర్ను బతికించుకోవాలి. అందుకు తప్ప మన తెలంగాణ ప్రజలకు 1 NP కూడా లాభం లేదు ఈ రేవంత్ రెడ్డి వల్ల. ఇదే డెవలప్మెంట్ తీసుకుపోయి ఇక్కడ వచ్చిన నిధులు తీసుకుపోయి కేంద్రానికి పంపడం తప్ప డెవలప్మెంట్ అలా పార్టీని డెవలప్ చేసుకోవాల్సిందే కానీ తెలంగాణ ప్రజలు డెవలప్ చేసేది లేదు. రైతులా
ఇక రైతులు ఇక తిట్టినోడే కానీ తిట్టినోడు అయితే లేడు. కాంగ్రెస్ వాళ్ళే తిడుతురండి. మొన్న ఓలు రాజగోపాల్ రెడ్డి మసీద్ కూడా అలా పెట్టిండు. అప్పుడు ఆడవాళ్ళు అంటుంటే అవును రేవంత్ రెడ్డి రైతు భరోసా ఎందుకు పెట్టిండో, రైతు పేరు ఎందుకు మార్చిండో, ఇక అన్ని పేర్లు కూడా గట్టిన మార్పులు వాళ్ళ ఎమ్మెల్యేలే చెప్తున్నారు. మేము విన్నది ఇక వాళ్ళు చెప్పింది వినవలసిందే మనం. అంత తప్ప ఇక అభివృద్ధి అనేది శూన్యం. మండలానికి ఒక ఊరని పెట్టుకుంటే ఇప్పుడు మనది ఇంచుమించు ఒక 600 మండలాలు ఉంటాయి మన స్టేట్లో. 600 గ్రామాలు తీసుకుంటే 590 కోట్ల రూపాయలు వంచిండు. ఇప్పుడు నిజంగా ఆయన ఇవ్వాల్సింది ఏంది? ప్రతి కారుకు ప్రతి 6 నెలలకు ఇచ్చేది ఏముంది? కేసీఆర్ ఉన్నాక 7,300 కోట్ల రూపాయలు ఇచ్చేది. ఇప్పుడు ఆయన 590 కోట్ల రూపాయలు ఇస్తే ఈ లెక్కన ప్రతి నెలకు ఒక 590 కోట్ల రూపాయలు అంటే 7,300 కోట్ల రూపాయలు ఎప్పుడైపోతాయి? అని ఇంకొక 6 నెలల టైం పడుతుంది, 12 నెలల టైం పడుతుంది. అంటే 12 నెలల టైంలో ఇంకో 2 టర్ములు వచ్చేస్తుంది. ఏం లేదు, ఇదంతా మభ్యపెట్టడానికి తప్ప ఇంకోటి లేనే లేదు. ఆ టింగ్ ఓలికైనాయి. ఒక 500 ఓట్లు 300 ఉన్న ఓట్లు ఉన్న గ్రామాలు ఎంచుకున్నాడు ఆయన. ఎంచుకొని టింగ్ అంటుంది. అదంటూ ఇది నిన్నగాక మొన్న గ్రామ సభలు అయినాయి. గ్రామ సభలలో ఏముంది? అప్లికేషన్ పెట్టుకో అని ఇప్పుడు 3 సార్లు అప్లికేషన్ పెట్టుకోరు. అవే పేర్లు చదివిరు తప్ప ఇక కొత్తగా నీకు అయ్యింది అని ఏమీ లేదు. ఆడ చదివిన గ్యారంటీ ఉన్నా ఏది ఎక్కర్లేదు, ఏమీ లేదు. అభివృద్ధి అంటే ఆయన మాత్రం అభివృద్ధి బాగా అవుతుండు. వాళ్ళు 7 అన్నదమ్ములు ఉన్నారు కదా, మంచిగా అభివృద్ధి అవుతుండ్రు. ఏం బిగర్ లేదు వాళ్ళకు. ఇప్పుడు 13 నెలలు అయింది. ఇంకొక 13 నెలలు ఉంటే చాలు వాళ్ళ జన్మ ధన్యమైపోతుంది. రైతులు సంకనాకి పోయి రేడికాడికి. నేను హైదరాబాద్లో బిజినెస్ చేసుకునేది. నేను బిజినెస్ అంటే మామూలుగా ఏదో మా పిల్లలు అక్కడిక్కడ ఉంటారో చేసుకునేది. వ్యవసాయం కేసీఆర్ ఉండు కానీ వ్యవసాయం బాగుందని నేను వ్యవసాయం మొదలుపెట్టాను. నేను ఒక 25 ఎకరాల భూమి ఉంది మాకు. అది మొదలుపెట్టిన 3 సంవత్సరాలు సంతోషంగా ఉన్నాను నేను. ఈ సంవత్సరం ఏముంది? ఒడిచిపోయింది, దాని కథ ఒడిచిపోయింది. ఏం లేదు. కేసీఆర్ ఉన్నాక 9,000 పత్తి క్వింటాలు అమ్మినా నేను. ఇవాళ 7,000 అమ్మింది. ఇవాళ నిన్న మొన్న బంద్ పెట్టేసిర్రు, అంతా అయిపోయింది. 7,000 అంటే కొత్తగా అంటే సీసీఎల్ కొన్నప్పుడు అమ్మింది. ఇప్పుడు 5,000 కొంటుర్రు. ఇక ఇప్పుడు ఏమీ లేదు. వ్యవసాయదారుడు సంకరాకిపోయింది, ఎక్కడిదక్కడ నాశనం అయిపోయింది వ్యవసాయదారుడు. ఈ 4 ఏళ్ళలో ఇంకేమైపోతామా అని దిగులు పడుతుర్రు రైతులు మొత్తం. ఈ ఏడాదికే ఇట్లా అయిపోయినా మా బతుకులు, ఈ 5 ఏళ్ళలో ఎట్లా అయిపోతానా అని దిగులు పడుతుర్రు రైతులు. ఏం లేదు, ప్రజల్ని మొత్తం నాశనం పెట్టించేసింది. ఏడుకాడు రైతులు ఒక్కలే కాదు, ఈ వ్యవసాయ కూలీలు కానీ ప్రతి ఒక్కడు ఎవ్వడు సుఖంగా లేడు. హైడ్రాని పెట్టి హైడ్రాని సంకరాకి ఇచ్చేసినాడ. అప్పుడు మళ్ళీ ఏదో వాళ్ళు ఇండ్లు వీళ్ళు అని కూలగొట్టుకొని అది కూలగొట్టుకొని ఇది కూలగొట్టుకొని ఈతలో ఒక క్యాంపు పెట్టుకుర్రు బయట. ఎవడైతే మూటలు మోస్తాడో ఎవడైతే మూటలు ఇస్తాడో ఆ మూటలు ఉన్న వాళ్ళని బంద్ పెట్టుకుర్రు. ఇప్పుడు హైడ్రా దూకుడు ఎక్కడ పోయిందో మాకు అర్థమవుతలేదు. ఒక 4 రోజులు దూకుడు చూపించిండు, ఇక ఆ తర్వాత ఎక్కడ పోయిందో మాకు అర్థమవుతలేదు. ఇక రైతు భరోసా విషయంలో చాలా జరుపుకుంటూ వస్తూ ఉన్నారు. ఇప్పుడు కేవలం ఒక ఊరికే భరోసా 11 నెలల ఎలక్షన్లు అయినాయి. 11 నెలల 30 తారీఖు 2003లో. అప్పుడు కేసీఆర్ 7,300 కోట్ల రూపాయలు పక్కకు పెట్టిండు. అప్పుడు ఆయన మీద ఎలక్షన్ కమిషన్ దగ్గర పోయి అవి ఆపిర్రు. అవే డబ్బులు ఉండే 7,300 కోట్లు. ఈయన 7 తారీఖు నాడు ఏదో ప్రమాణ స్వీకారం చేసిండు. 9కో 10కో ముగ్గురు వంచేసిండు. అవి కాంట్రాక్టర్ ముగ్గురు వంచేసిండు, చేతులు ఎత్తేసిండు. దాన్ని మార్చి ఏప్రిల్కి తీసుకొచ్చి ఎంపీ ఎలక్షన్ల ముందల మళ్ళీ టింగ్ అనిపించిండు. మళ్ళీ ఓట్లు వేయించుకుండు. ఒడిచిపోయింది ఇక అప్పుడు. ఇక ఆ తర్వాత ఇప్పుడు 2వ టర్మ్. ఇప్పుడు ఇది జూన్ జూలైలో ఇవ్వాల్సింది ఉండే, అది పోయింది. ఇప్పుడు నవంబర్లో ఇచ్చేది ఉండే, అది పోయింది. నిన్నగాక మొన్న 26 నుంచి రైతు భరోసా ఇస్తున్నా అని చెప్పిండు. 15,000 ఇస్తాను మాట మాట్లాడి 12,000 చేసిండు ముసలోళ్ళకు. మా దగ్గర వీడియో ఉంది, మా ఎమ్మెల్యే గారి భార్య మాట్లాడింది, వీడియో ఉంది. ఏం మాట్లాడిండు? అవా ఇప్పుడు తీసుకోకుండా పింఛన్ నువ్వు, నేను 7 తారీఖు నాడు డిసెంబర్ 7 తారీఖు నాడు ప్రమాణ స్వీకారం అయిపోతుంది, 4,000 ఇచ్చేస్తాం, మీరు ఇప్పుడు తీసుకోకూరు అని చెప్పారు. అవ్వ ఉంటే అవ్వకు ఒకదానికి ఎట్లా వస్తాయి? తాతకు రావాలా, నీకు రావాలి, ఇద్దరు రావాలి. 4 8,000 వస్తాయి అని చెప్పిర్రు. ఏముంది? ఇప్పుడు ఏమి లేదు, అవే 2,000 గతి. కేసీఆర్ ఇచ్చిన 2,000 గతి. ఏం లేదు, వాటిని గురించి మాట్లాడినాడు ఎవడు లేడు. విద్యార్థులకు 4,000 ఇస్తా అన్నాడు. ఏదో విద్యార్థులకు ఏదో ఎడ్యుకేషన్ భరోసా అని ఏదో 5 లక్షల రూపాయలు కార్డు ఇస్తా అన్నాడు. ఏది లేదు, నిరుద్యోగ భృతి ఏది లేదు, ఎక్కడ లేదు. వాళ్ళకు మాత్రం నిరుద్యోగ భృతి ఉంది, అన్నీ ఉన్నాయి, అన్నీ చేసుకుర్రు. ఢిల్లీకి ఇప్పటికి 30 సార్లు పోయిండు. ఢిల్లీకి ఈ 13 నెలల్లో 30 సార్లు పోయిండు. పింఛన్లు ఇస్తూ 2 నెలలకు వచ్చిండు. ఇస్తూ 2 నెలలకు వచ్చిండు పింఛన్. అంత ఎగ్గొచ్చే ప్రయత్నం ఒకటే అండి. అది ఏది ఏమైనా ఎక్కడైనా ఇంకా 47 నెలలు ఉంటాడు. ఇంకా అంటే 13 నెలలు అయిపోయినాయి 60 నెలలకు. 47 నెలలలో 47 మోసాలు ఇంకా చేస్తాడు. ఇంకా
ఏది చేయను. ఆ తర్వాత ఆయన వచ్చినాయలే రాకున్నాయి, ఆయన నిర్ణయించుకుంది ఒకటి. ఆ తర్వాత నేను చేసిన వచ్చినాయలే రాకున్నాయిలే. నా జీవితం ధన్యమవుతుంది. ఒక 10-15 తరాలకు సరిపోను సంపాదించుకున్నోడు అయిపోతాడు, అన్నీ అయిపోతాయి. ఏమి లేదు. రైతాంగం ఇలా సంకనాకిపోయింది. రైతాంగమే కాదు, ప్రజలు మొత్తం ఎక్కడిదక్కడ సంకనాకిపోయారు. ఇలా ఏమీ లేదు. ఇలా 2 లక్షలు రుణమాఫీ అన్నాడు కదా, మా రేషన్ కార్డు మీద మా భార్య పేరు మీద నా పేరు మీద కలిసి 190 ఉంది. 2 లక్షలు చేసిన ఆడు ఏమంటుండు, నేను ఢిల్లీకి పోయి నేను 2 లక్షలు చేసిన, మహారాష్ట్ర పోయి చెప్పిన 2 లక్షలు 190 నాకు చేయలేదు కాడు అంటే అందరికి మేము లెక్కలు తీస్తే ఒక 50 మందికే 50% అయింది. 2 లక్షలు 1,90,000 చేయాలి కదా, చేయకుండా ఆపేసిండు. మీరేం చెప్తారన్న, రైతులు పండగ చేసుకుంటారా? ఫస్ట్ క్యాబినెట్లో 49,000 కోట్లు అన్నాడు. మళ్ళీ రెండోసారి దాన్ని 39 అన్నాడు, 32 అన్నాడు, 26 అన్నాడు, 17 అన్నాడు, 18 అన్నాడు. ఏది లేదు. ఆయన ఇష్టం. ఎప్పుడు పండుకున్నప్పుడు ఎప్పుడు మెలుకొస్తే కళల్లో అయితే ఏది వస్తుందో అదే చేస్తుండే ఆయన. మీలాంటి ఛానల్ వాళ్ళ మీద కూడా దాడులు చేయించే ప్రయత్నం చేస్తుండు. ఏదన్నా నిజం మాట్లాడితే విజయరెడ్డి మీద ఎట్లా చేయించిండండి? ఇది ఎంత శంకర్ మీద విజయరెడ్డి మీద బెదిరిస్తే ఆమె ధైర్యంగానే అన్నది, నన్ను నువ్వు నా నోటి మాట ఆపుతావు కానీ నన్ను ఏం చేయలేవు నువ్వు, నేను మాట్లాడిన నా అమ్మాయి అన్నది. మేము ఇంటనే ఉన్నాం. చూస్తాం, మేము చూస్తూనే ఉంటాం ఎప్పుడు. ఆ శంకర్ని కొట్టించే శంకర్ని కొట్టించారు. ఇంకోడు ఓడు కొడంగల్ అదే లగచర్లకు ఏడుకోపోతే వాళ్ళ మీద దాడి చేసారు. నోరు తెరిచినోడిని నోరు మూపియాలి. పోలీసు రాజ్యం అయింది ఇప్పుడు. పోలీసులు ఈ 10 సంవత్సరాల కేసీఆర్ ఉన్నప్పుడు పోలీసు రాజ్యం చేయదలుచుకుంటే ఒక్క కాంగ్రెస్ అనే మొక్క కూడా మొలపోవు ఇప్పటిదాకా, ఇంకుండకపోవు. కానీ అప్పుడు సరే అందరం ఉండాలి, అందరం చేయాలి, అందరు నా ఊళ్ళని పనిచేసారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఇప్పుడు ఏమీ లేదు, అదంతా ఏం లేదు. ఇక ఊర్లల్లో అలా కమిటీలు అని అవి అని ఇవని ఏది లేదు, ఎక్కిరించి కూడా తిరుగుతుర్రు అలా. కానీ ఇంకోటి, మీరు ఇంతకుముందు మాట్లాడారు కదా మా మేడం విజయరెడ్డి మేడం, సో చాలా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అసలు ప్రతిపక్ష పాత్ర బీఆర్ఎస్ రంగు పులుసుకుంది అట్లా ఇట్లా ఏం ఏం లేదు, ఆమె న్యాయంగానే ఉంది. ఆమె చెప్పేది కరెక్ట్ చెప్తుంది. కానీ ఆమె మీద ఎందుకంటే నాది రేవంత్ రెడ్డి గురించి మాట్లాడింది కదా, మాట్లాడింది కదా, వాళ్ళు తప్పులు చేస్తే తప్పులు చూపిస్తే ఆమె మీదకి దాడులు చేస్తారు. అంటే జర్నలిస్టులు మాట్లాడవద్దా? వాళ్ళు చేసేయాలని సపోర్ట్ చేసుకుంటే కూర్చోవాలా? కొంతమంది 2-3 ఛానల్ లుచ్చలు ఉండరు. మరి ఆలోచన మాట్లాడితే జనం ఎక్కడ పోవాలి, రైతులు ఎక్కడ పోవాలి, కూలీలు ఎక్కడ పోవాలి? ఇప్పుడు విజయరెడ్డి కానీ కొన్ని ఛానళ్ళు రైతుల గురించి కూలీల గురించి మాట్లాడుతున్నారు. అట్లా మాట్లాడితే మేము గవర్నమెంట్కి యాంటీగా మాట్లాడుతున్నాం, కేసులు పెడుతున్నాం. అదే కేసులు మేము ఇంటనే ఉన్నాం, కేసులు పెడుతుండు. ఆడు లుచ్చ కాబట్టి మీ జర్నలిస్ట్ మీద దాడులు చేస్తున్నారు తప్ప న్యాయంగా మాట్లాడుతాడు. వాళ్ళు ఏం ఊకోరు, వాళ్ళ నోరులు ఏం ఊపలేడు. జర్నలిస్ట్ నోరు ఎడ మూస్తాడు? చూస్తుంటారు, ఎట్లా అనిపిస్తుంది? మంచిగా ఉంది, బాగుంది. 4-5 ఛానల్ బాగా బ్రహ్మాండంగా చేస్తున్నారు, న్యాయంగా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏమంటారు, మేము భయపడమంటారు వాళ్ళు. మీరు కూడా ఇప్పటికి కూడా ముందు కూడా భయపడకుండా ఇంకా చేయండి. మేము ప్రజలు సపోర్ట్ ఇస్తాం. మేము ఏమన్నా జరిగితే మేము ఫుల్ సపోర్ట్ ప్రజలు ఫుల్ సపోర్ట్ ఇస్తాం మేము 100%. ఏమన్నా ఒకరిద్దరు లుచ్చలు ఉంటే వాళ్ళు మాట్లాడినా మీరు లెక్క చేయొద్దు వాళ్ళకు. అసలు లుచ్చ రేవంత్ రెడ్డి. నేను ఇప్పుడు అంటున్నాను, ముఖం ముందర కూడా అట్లా వాళ్ళంత లుచ్చ ఓడలేడు. ఆర్సీఎమా ఇంతమంది సీఎంలు వచ్చి ఇంత పనికిరాని సీఎం ఓడలేడు. రాజశేఖర రెడ్డి సీఎం ఉన్నప్పుడు మేము ఆయన అందరిని అందరు తొక్కుంటే ఎక్కే ఆడు ఏమంటాడు, మేము తొక్కుంటే పైకి పోతున్నాడు, మమ్మల్ని అందరం తొక్కిండు పైకి పోయాడు. ప్రజలే ఆయన మోసం చేయమని చెప్తురట. ఆయన ఉపన్యాసాలలో చెప్తుండు, నేను ఎవరిని మోసం చేయట్లేదు, వాళ్ళే మమ్మల్ని మోసం చేయమని మోసపోతుర్రు మా చేత. అది ఎక్కడి న్యాయమో ఏమో, మరి ఆయనకి ఎట్లా మోసపోతురో ఏమో, కానీ ప్రజలే మోసపోతురు మా చేత. మేము ఎక్కడ మోసం చేయము, కానీ ఇదే చేస్తాం. మాట్లాడిందిగా ఒకసారి, ప్రజలు మోసపోవాలని కోరుకుంటున్నారు, మోసపోతున్నారు, మేము చేసేది ఏమీ లేదు అని మాట్లాడిండు. వాళ్ళు చేసుకున్న కర్మే ఇది. కాంగ్రెస్ గవర్నమెంట్ రావడానికి ఒకసారి విజయారెడ్డి ఇక్కడికి చార్మడకాడ ఒకసారి ఇంటర్వ్యూ చేసింది. అంటే ఎలక్షన్ అయిన గెలిచిన 2 నెలలకు వాళ్ళ కాంగ్రెస్ కార్యకర్త అంటుండు, మేడం మీ దండం పెడతాం, మా కాంగ్రెస్ గవర్నమెంట్ మేము వస్తుంది అనుకోలే మేడం, మేము ఏదో మర్చిపోయి వచ్చింది, అది మేము వస్తుంది అనుకోలే, ఎట్లా వచ్చింది మేడం? అనుకోలే. కేసీఆర్ మీద నెట్టేసిపోదాం ఈ గ్యారంటీలన్నీ, మనం ఎట్లా గెలవము, మనం అంటున్నాం కాబట్టి ఆయన అమలు చేస్తాడు ఏమో అనే దాని మీద అవతలోని మీద నెట్టేసిపోదామని తప్ప ప్రభుత్వం వస్తుంది మేము గెలుస్తాము అనే దాని మీద ఈయన హామీలు ఇవ్వలేదు. అవతల పార్టీ మీద ఎత్తేసిపోదామనే తప్ప
ప్రజలకు న్యాయం చేసేందుకు రాలేదు వీళ్ళు ప్రభుత్వం అయితే. ఇంకొకటి కేసీఆర్ ఉంటే మాత్రం ఉన్న బక్క జీవితాన్ని ఉన్నకాడికి అమ్మేసైనా ప్రజలకు మేలు చేస్తుంది. ఉన్నకాడికి అమ్మేసైనా ఉన్నకాడికి తాకట్టు ఆ జీవితాన్ని తాకట్టు పెట్టి అయినా ప్రజల్ని బాగు చేస్తూ కేసీఆర్ ఉంటే. కానీ ఇప్పటికి కేసీఆర్నే కోరుకుంటారు. మాకు కావాల్సింది కేసీఆర్. కేసీఆర్ కేసీఆర్ మీదనే ఉంది మా పానం. ఆడు సన్న బియ్యం ఇస్తానండు, సన్న బియ్యం పోయినాయి. పింఛన్లు ఇస్తానండు, పింఛన్లు పోయినాయి. రైతు బంధు ఇస్తానండు, రైతు బంధు పోయినాయి. మాకు ఏం ఆడు చేసినాడు, ఒక్క రూపాయి పని కూడా మాకు చేయలే. అంతే, రేవంత్ రెడ్డి మాకు ఏ పని కూడా చేయలే. మాకు కేసీఆర్ ఉన్నప్పుడు మాకు ఆకలికి అందినాయి, దూపకి అందినాయి. మేము ఆయన తప్పు చేసిండో బాగా చేసిండో ఏది చేసిండో కానీ మాకు అనుకున్నట్టు మా చేతికి వచ్చేది. ఇప్పుడు మేము అప్పుల కుడి బతకైనా ఆయన పేరు పెట్టుకోండి. ఏం పేరునా? నా పేరు మున్నమల్ల యాదవ్. ఎట్లా ఉంది రైతులు పండగ చేసుకుంటారా కాంగ్రెస్ పాలనలో? రైతులను మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. 420గానే మిగిలిపోయాడు రేవంత్ రెడ్డి. అతని పాలన నిజాం పాలన ఒక రజక, అప్పుడు ఇంగ్లాండ్ బ్రిటిష్ ప్రభుత్వం పరిపాలించినట్టు ఉన్నది తెలంగాణని తెచ్చి తెలంగాణని బాగు చేస్తానని కేసీఆర్ కలగన్న తెలంగాణని 10 సంవత్సరాలు బంగారం లాగానే కాపాడితే, ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ వెనకటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎట్లా ఉందో అట్లా తయారైంది రేవంత్ రెడ్డి. బ్రహ్మాండంగా చేస్తా ఉన్నాం, సంక్షేమ పథకాలు ఇస్తా ఉన్నాం. అది మాటలకే చేతలతోటి కాదు, అది మాటల వరకే మిగిలిపోయింది. ఏమనుకుంటారు ఊర్లలో జనాలు? ఏం లేదు, మళ్ళీ కేసీఆర్ కావాలి. కేసీఆర్ ముఖ్యమంత్రి అయితేనే మన రైతులు నీళ్ళు వస్తాయి, కరెంట్ వస్తుంది, మరి గిట్టుబాటు ధర కలుగుతుందని రైతులు చాలా ఆవేదనతో మరి అప్పుడు వీరు ఇచ్చినటువంటి బోగస్ మాటలకు నమ్మి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది. మరి ఈరోజు అదే రైతులు కేసీఆర్ ఉంటేనే బాగుంటుంది అనేది పునరాలోచించుకొని ఎప్పుడు ఈరోజు ఓట్లు పెట్టినా మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారే గెలుస్తారు. ఎందుకు కేసీఆర్ వద్దనుకొని కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోరు కదా, మళ్ళీ కేసీఆర్ ఎందుకు గుర్తొస్తా ఉన్నాడు? మోసాల మాటలు నమ్మిర్రు. కేసీఆర్ గారు రైతు బంధు ఎకరానికి 10,000 సంవత్సరానికి ఇవ్వడం జరిగింది. నేను 15,000 ఇస్తా, మరి కళ్యాణ లక్ష్మికి 1,00,000 రూపాయలు ఇస్తా, నేను 1,00,000 ఇచ్చి తులం బంగారం పెడతా అని ఇలాంటి చాలా అబద్ధపు మోసమైన మాటలు చెప్పి ప్రజలు వాస్తవానికి క్రాస్ అవ్వడం జరిగింది. కాకపోతే తెలంగాణ ప్రభుత్వం మీద కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద కానీ ఎలాంటి కోపంతో లేరు. కాకపోతే 10 సంవత్సరాలు చేసిండు, మరి రేపు ఈయన చెప్పే మాటలు మనకేమన్నా వస్తాయో, అవకాశం వస్తుందో అన్నట్టుగా ప్రజలు నమ్మి ఓట్లేశారు తప్ప కేసీఆర్ ఏమి రైతులను కానీ యువకులను కానీ ఏది మోసం చేయలే. మొన్న కూడా గ్రామ సభలు పెట్టారు, పథకాలు ఇవ్వడానికి మా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని ముఖ్యమంత్రి. గ్రామ సభలలో బీఆర్ఎస్ నాయకులు ఎవరు కూడా పాల్గొనలే. అయినా ప్రజలే తిరగబడి మీరు చేసిన మోసాలకు చాలు, మీరు ఏమి ఇవ్వట్లేదు, మా ఊళ్ళోకి రావద్దు, వాళ్ళ ఇచ్చిన పథకాలు కూడా అవి ఏమి ఇవ్వలే. కానీ ఆ పథకాలు కూడా కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో సంతకాలు పెట్టిన వాళ్ళకే మేము చెప్పిన వాళ్ళకే వస్తాయని మోసం చేస్తే కూడా అట్లా కూడా నిలదీయడం జరిగింది. మా దగ్గర కూడా తుంగతుర్తి నియోజకవర్గం, మరి గతంలో మా ఎమ్మెల్యే గారు 2 టైమ్స్ గెలిచిన గాదర్ కిషోర్ కుమార్ గారు ఉద్యమకారులు. మరి అతను చేసిన అభివృద్ధి తప్ప, ఆయన చేసిన శిలాపాలకాలు తప్ప ఈ సంవత్సర కాలంలో మందుల సామెలనే మా కిషోర్ గారిని ఉసుకతోటి బతుకుండు 1000 కోట్లు సంపాదించడని మాట్లాడడం జరిగింది. మరి ఈరోజు చూస్తే ఊళ్ళలోకి పోతే కార్యకర్తలే, కాంగ్రెస్ కార్యకర్తలే ఈరోజు నిలదీసి మొన్న తుంగతుర్తిలో జరిగిన గ్రామ సభలో కూడా వెలివేయడం జరిగింది. చెప్పుతో కొట్టడం అనే మాటలు నిజంగా చెప్పాలంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రులు చేసిన వాళ్ళు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు చేసిన ఏ ముఖ్యమంత్రి తిట్టని మాటల్ని రేవంత్ రెడ్డి గారిని ప్రజలంతా తిడుతున్నారు. దానికి తిట్టవలసిందే. ఎందుకంటే మోసం చేసి అధికారంలోకి వచ్చినాక ఎవరైనా నాయకుడు అబద్ధాలు ఆడితే ప్రజలు తిరగబడతారు, తంతరు కూడా. ఫైనల్గా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కావాలి. ఆయన వస్తేనే తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుంది, తెలంగాణ రైతాంగం బాగుపడుతుంది. పేరు బోగబోయిన రాజు. రైతు భరోసా వస్తుందా కాంగ్రెస్ పాలన? ఇంత మటుకు రైతు భరోసా లేదు, నాకు 2 లక్షల రుణమాఫీ కూడా కాలేదు. ఇంత మటుకు కళ్యాణ లక్ష్మి అని మా ఊరికి ఒక్కతే కూతురు, బిడ్డ పెళ్లి చేసిండు, తులం బంగారం వాడి కాడ అసలే లేదు. బిడ్డ పెళ్లికి వద్దురా అంటే తులం బంగారం ఒప్పుకుండు. ఎట్లా రేవంత్ రెడ్డి ఇచ్చేది పెడతలే అంటే అల్లుడు బిడ్డ నెలకు వచ్చిండు. ఇప్పుడు ఆ తులం పెట్టినాకనే పిల్లలు తీసుకురా అంటే వాడు తులం ఇవ్వట్లేడు, బిడ్డను తోలట్లేడు. అది పరిస్థితి. కళ్యాణ లక్ష్మి కూడా రాలే వానికి ఇంత మటుకు. ఆ లచ్చ నీరే నాయన, ఆ లచ్చ పెట్టి బంగారం కొనైనా పంపిస్తామన్నా కానీ ఆ లచ్చ కూడా ఇవ్వలే. మోసపోయి 420 హామీలని ఇచ్చి ఇదంతా చేసి ఆగం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని బస్సు పట్టేయడమే తప్ప కాంగ్రెస్ పాలన అభివృద్ధి చెందేది అయితే ఏది కూడా లేదు.
అది గ్రామ సభలు పెట్టిండు, పథకాలు అప్లై చేసుకుంటూ గ్రామ సభలు పెట్టిండు. జనం ఆయన ఏదో చేద్దామని ఏదో చూద్దామని పరిస్థితి ఏంటంటే గ్రామ సభలు పెట్టించి జనాన్ని మభ్య పెట్టించి నీకు రేపు ఇల్లు ఇస్తాం, ఇవి అన్ని ఇళ్ళకి అప్లై చేయండి, రైతు బీమాకి అప్లై చేయండి, దానికి అప్లై చేయండి అని మీకు అన్నీ ఇస్తాం అంటే జనం ఏంటంటే అమ్మో అటుపోతే ఇస్తాడో ఇయ్యడో, ఇటుపోతే ఇస్తాడో ఇయ్యడో అని అనుకోవటం కోసం, జనాన్ని మభ్య పెట్టడం కోసం. కానీ ఏది కూడా ఒకటి కూడా రాదు. మళ్ళీ కేసీఆర్ వస్తేనే ఏదైనా రావాలి అంటే ఎవరి వల్ల కాదు. వీళ్ళందరూ ఏంది ఉత్తమ్ కుమార్ రెడ్డి నేను ముఖ్యమంత్రి కావాలని ఆయన ఏదో ప్లానింగ్ చేసుకుంటున్నాను, ఈయనేదో ప్లానింగ్ చేసుకుంటున్నాను, వాళ్ళ పార్టీ వాళ్ళు చూసుకోవడానికి తప్ప ప్రజల్ని పట్టించుకోవడానికి అయితే ఇక్కడ ఏమీ లేదన్న. అది పరిస్థితి. ఏమి లేదా? ఏమీ లేదు. దండగా ఇప్పుడు ఇస్తా అంటారు కదా రైతు భరోసా ఒక ఊరికి. ఆయన మొన్న 26వ తారీఖు నైట్ 12 ఇవాళ సెలవు, 12ంటికి టంగ్ 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 అంటది అన్నాడు. ఇవాళ 28వ తారీఖు మధ్యాహ్నం 12 అయినా కానీ రూపాయి అరెకరాని పడ్డానికి అనుకో ఒక లిస్ట్ పెట్టమను, ఏఈఓలకు లిస్ట్ పంపమను, మిర్యాలగూడ మండలంలోకి ఏఈఓలకు లిస్ట్ పెట్టి ఇంతమంది పడ్డారని ఆయన ఆడ టీఆర్ఎస్ నల్గొండలో ఏదో చెప్తున్నారు, వాళ్ళు పడ్డదని చెప్పురా ఆయన ప్రెస్ మీట్ ఇవ్వమను. ఒక్కని కూడా అరెకరా ఉన్నోని కూడా బాగాలేదు ఇప్పటిదాకా. ఆయన వేస్తా అంటుండు కానీ అదంతా దండగా ఏదో నలుగురు రైతు ఇది రుణమాఫీ చేసినట్టు ఎంతమందికో కొంతమంది చేసి దీన్ని కూడా అరెకరానికో ఎకరానికి వేసి కథం పట్టేయడానికే కానీ ఏది కూడా కాదు. కేసీఆర్ 10,000 ఇస్తే నేను 12,000 ఇస్తున్నా. 15,000 ఇస్తాడు, నువ్వు 12 అంటున్నావు. 15,000 రూపాయలు ఇస్తాను 12 చేసిండు. 12 కూడా లేదు, అది వచ్చేది లేదు, ఇది వచ్చేది లేదు. నిజమన్నా ఏం కాదు, 3 సంవత్సరాల నరలో మా కేసీఆర్ మళ్ళీ వస్తుండు, మా పాలనే వస్తుంది, ఏమి ఇబ్బంది పడకారు. కేసీఆర్ ఎందుకు గుర్తు వస్తాడు? కాంగ్రెస్ పార్టీని మీరే కదా గెలిపించుకున్నది. తప్పు చేసినాం, ఏదో ఈడు ఇస్తాడేమో లే అనుకొని తప్పు చేసినాం. మళ్ళీ కాంగ్రెస్కు ఓటేసే పరిస్థితే లేదు. నీళ్లు తెచ్చింది కేసీఆర్, కరెంట్ ఇచ్చింది కేసీఆర్, రైతు బంధు ఇచ్చింది కేసీఆర్, రుణమాఫీ చేసింది కేసీఆర్, 2,000 ముసలోళ్ళకి పింఛన్ ఇచ్చింది కేసీఆర్. ఆ ముసలోళ్ళ పాప 4,000 ఇస్తాడు, వాళ్ళ ఆస్తితో చేసిరు 4 వస్తాయేమో, ఈ 2 ఇచ్చిన 4 వస్తాయి, అది కూడా లేదు. దండగా వేస్ట్ అన్న. అందరు నెట్టేట ముంచి 4 కోట్ల ప్రజలు కూడా ఆగవయ్యాలా. ఇప్పుడు ఓట్లు పెట్టమని టీఆర్ఎస్ గెలవకపోతే పంచాయతీ ఛాలెంజ్గా చెప్తుంది. కలెక్టర్ ఉరేసుకొని చచ్చిపోవచ్చు నేను. అది ఎందుకు అంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది? ఏది చిన్న వ్యతిరేకత రాక డిసెంబర్ 9వ తారీఖు నాడు అన్ని వస్తాయి పోయి అన్నాడు. డిసెంబర్ 9 మళ్ళీ 9 పోయింది, జనవరి 28 వచ్చింది. ఒక్క హామీ ఇచ్చినట్టు ఆడవాళ్ళకు బస్సుల సీట్లు ఇచ్చి తన్నుకొని సాగటానికి చెప్పిండు కానీ ఏం లేదు. ఆడవాళ్ళకి బస్సు సీట్లు ఛార్జీలకు పైసలు లేవు అమ్మ కాడ. అదొక ఆర్థికంగా ఇబ్బంది, రాష్ట్రం ఇబ్బందుల పాలు కావడానికే కదా. అదొక స్కీమా? అది నిజంగా చెప్పాను, నువ్వే చెప్పు స్కీమా అది? మహిళలను కోటీశ్వరం చేస్తున్నాడు. ఎట్టా ఏమి బస్ ఛార్జీలు బంద్ చేసి కోటీసార్లు చేస్తారా? బస్ ఛార్జీలకు పైసలు లేకున్నాము మేము. ఇప్పుడు మేము మనుషులను మిర్యాలగూడ మండలం ములక్కాల నుంచి ఛార్జ్ పెట్టుకొని ఇడికి రాలేదా? కేసీఆర్ మీద అభిమానంతో సొంత ఖర్చులతో వచ్చినాం మేము ఇడికి. ఎవరు మాకు రూపాయి ఇచ్చింది లేదు, చేసింది లేదు. అది పరిస్థితి. కేసీఆర్ అంటే అంత అభిమానం ఎందుకు ఉంది అందరికి? అన్న మీరు చూసారు 30 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేసింది. తెలంగాణ వచ్చినాక అభివృద్ధి ఏం జరిగింది అనేది అంత కళ్ళకు కనపడుతుంటే కళ్ళకు ఏది లేదు చెప్పు, ఏమి ఇయ్యలేదని మనం కేసీఆర్ని అందాం. కానీ నాదే తప్పు. కాంగ్రెస్కు మా వాళ్ళు మోసపోయి ఓటేసి అలా ఆగమైపోయారు, అంతే, ఏం లేదు. అది ఏం చెప్తావు గొప్పతనం? కేసీఆర్ గొప్పతనం చెప్పడానికి ఒకటి ఉందా అన్న? 100లు ఉన్నాయి, 1000 ఉన్నాయి. రైతుల కోసమని చెరువులు దోమిచ్చిండు. కాళేశ్వరం నీళ్ళు తీసుకొచ్చి ఎక్కడో ఇదివరకు నల్గొండ జిల్లా ఎటు నామారం సైడ్లో శనిక్కాయలు అవి వేసుకునేటోళ్ళు వాళ్ళు ఇవాళ నీరు చుచ్చు పడిపోయింది. ఎవరి వల్ల? కేసీఆర్ వల్ల. కాళేశ్వరం నీళ్ళు తీసుకొచ్చి వాళ్ళందరికీ రైతులను ఇబ్బంది లేకుండా కలిగించింది. ఇంకా ఎంతకన్నా ఎక్కువ గొప్పతనం ఏముందన్న? రైతుకు కావాల్సింది ఏంది? నీళ్ళుంటే రైతు ఏదేం చేయగలుగుతాడు. నువ్వు మరి 30 ఏళ్ళు చేసినావు, నువ్వు నీళ్ళు తెచ్చినావా? కేసీఆర్ తెస్తే అది కూలింది ఇది కూలింది అన్న, వాడు కూలింది దాని నుంచి నీళ్ళు ఇప్పుడు ఎందుకు తెస్తున్నావు? మరి నువ్వు వేరే కాంచి తెచ్చి చూపి, నువ్వు ఇంకో ప్రాజెక్టు కట్టరాదు, ఏదైనా మంచి ప్రాజెక్టు కట్టరాదు, ఇప్పుడు కట్టి రైతులకు నీళ్ళు ఇవ్వరాదు. అది చేత కాదు, చేసిన దాన్ని ఇది చేసి ఏదో మాయమాటలు చెప్పి వచ్చింది. మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడి తెలుసుకుందాం. రుణమాఫీ విషయంలో కావచ్చు, రైతు భరోసా విషయంలో కావచ్చు. బాబాయ్ ఏం పేరే? లింగయ్య. ఎట్లుంది కాంగ్రెస్ పాలన? కాంగ్రెస్ పాలన మొత్తం మోసం, దగా. ఏది చేస్తా ఏది చేయలే. ఒక బస్ అని ఇచ్చినా అని టోటల్కి ఇచ్చి కేసీఆర్ 3,000 ఎకరాలకి ఎందుకు ఇచ్చినావు రా కేసీఆర్ ను? మరి రేవంత్ రెడ్డి నువ్వు 3,000 ఎకరాలకి ఆడోళ్ళకు బస్సు ఎందుకు ఇస్తున్నావు రా ఫ్రీగా? పేదోళ్ళకు నిరుపేదలకు ఇయ్యక అని నేను అడుగుతున్నా, ఒక నిరుపేద రైతుగా. ఏది ఇయ్యలే. ఓ ఇంటి పక్కల ఇచ్చుకుంటా, ఇంటి పక్కల ఇస్తలేడు. 150 మంది కరువు పని చేస్తే 21 మందికి ఇస్తే 21 మందిలో 10 మంది భూమి ఉన్న వాళ్ళకే ఇచ్చిండు కరువు పని డబ్బులు 12,000 కూడా, రైతు భరోసా కూడా. ఇట్లా అన్యాయం జరుగుతుంది. ఒక 25% రుణమాఫీ
రుణమాఫీ జరిగింది, 75% కాలేదు. మరి ఆ కానోళ్ళ సంగతి ఇస్తా అనేవిడే కానీ ఒక మాట సెంటు కూడా లేదు. ఇప్పుడు రాత్రి 12 గంటలకు పడతాయి అన్నాడు రైతులకు. ఏ కాలం వల్లే అవన్నీ దొంగ మాటలు, లంగ మాటలు, అబద్ధాలు. ఎన్నాళ్ళు చెప్తావు రా? ఏడాది అయింది రా పాలన. కేసీఆర్ అప్పు చేస్తే ప్రజలకు ఇచ్చిండ్రా కొడక. నువ్వు చేసి పాలన చేసి కొడక ఏడాదికి వెళ్ళి 1000 కోట్ల అప్పు ఎందుకు చేసి కానీ అడుగుతున్నా నేను. ఒక మాజీ ఎంపీని, నేను నార్కట్పల్లి మాజీ ఎంపీగా అడుగుతున్నా. లింగయ్య నా పేరు. ఇంత ప్రజలు నిరుపేద ప్రజలకు రక్తం తాగుతున్నారు రా అని అడుగుతున్నా. మీరు పేద ప్రజలకు సేవ చేయండి. సేవ చేస్తానికి వచ్చారు, చేయలే మీరు. మరి దోసుకొని తింటారు. మీరు 5 లక్షల జీతం ఎందుకు తీసుకుంటారా? మీరు 10 లక్షల మంత్రి జీతం ఎందుకు తింటారా? ఆ పైసలు మీ దగ్గర డబ్బులు ఉన్నాయే కదా. పేద ప్రజలకు సేవ చేస్తారని వచ్చిన వాళ్ళు మీ జీతాలు ఆపి ప్రజలకు, రైతులకు, నిరుపేదలకు ఇయ్యరా అదుర్రా. అప్పుడు నేను సంతోషపడతా ఒక దేవుని లెక్కల. ఇంత మటుకు నేను ప్రజాపాలన అంటారు కానీ ఒకవైపు నుంచి ఏది లేదు. దొంగ పాలన, అన్ని అబద్ధాలు, మోసాలు, ఫోన్లతోటి వైరవీలు చేసుకొని వాళ్ళ పేరు పెట్టుకుంటారు. పేరుకు ఆడొకటి ఈడొకటి వేరే పార్టీ వానికి ఇస్తారు కానీ సొంతం పార్టీ వానికే చేసుకుంటారు వాళ్ళు. పెట్టుబడులు తీసుకొస్తారట. ఏది లేదు ఆయనతోటి, ఏది కాదు. ఆయనకి ఇంగ్లీష్ రాదు, తెలుగు రాదు చక్కగా. ఇటాడు కాబట్టి మన తెలంగాణ ఇజ్జత్ తీసి వచ్చిండు బయట దేశం అమెరికాకు పోయి. తెలంగాణ ఇజ్జత్ తీసి వచ్చిండా? 6 గ్యారెంటీలు అమలైనాయా? మరి ఏది కాలేదు. ఒక బస్సే. ఆ బస్సు 3000 ఎకరాలకు 5000 ఎకరాల రామోజీ ఫిలిం సిటీ ఆడోళ్ళకి ఎందుకు ఇస్తున్నారా నా కొడకుల్లారా అని అంటున్నా నేను. ఎందుకు ఫ్రీ బస్ మంచిదే కానీ? ఫ్రీ బస్ మంచిదే మహిళలకి. మంచిదే అయితే మరి 3000 ఎకరాల వాళ్ళకి ఎందుకు ఇస్తున్నావు? కేసీఆర్ 3000 ఎకరాలకు రైతు బంధు ఇవ్వద్దన్న నా మళ్ళీ ఎందుకు ఇస్తున్నావు రా అని అంటున్నా. వాళ్ళకు బంద్ చేయి, మొదలు ఉన్నత వర్గాలకు బస్సు బంద్ చేయి, అన్ని బంద్ చేసి నిరుపేదలకు మొత్తం పెడితే మేము ప్రజలం సంతోషపడతాం. ఎందుకు ఇంత వ్యతిరేకత వస్తా ఉంది? సంవత్సరం కాలేదు ప్రభుత్వం పైన, ఎందుకు వస్తుంది? మాట్లాడితే అబద్ధమే, మాట్లాడితే అన్యాయమే. నిరుపేదలని మాకు ఏమీ చేస్తలేడు. ఇప్పుడు మహిళలకి 2000 ఉన్నత వర్గాలకు చేసుకుంటుండు. ఇప్పుడు 5 సిలిండర్ ఇస్తా అంటుండు, ఇయ్యలేదు. ఒక 25% అయింది సిలిండర్, 75 కాలేదు. 0 బిల్ అంటే మా ఊర్లో 60 రూపాయల బిల్లోడు కడుతుండు. అందులో నేను కూడా కట్టినా కరెంట్ బిల్లు. మొన్న 600 కట్టినా తలిగిందంటే. నాది 200 రూపాయల బిల్లు పడదు, 200 యూనిట్లు కాదు మొదలు. 60 రూపాయల బిల్లోడు కూడా కడుతూనే ఉండి నీకు పడుతుందని అంటుండు. మమ్మల్ని పేద ప్రజలను, నిరుపేదలను ఇట్లా అన్యాయం చేస్తుర్రు. మీ పార్టీని మార్పు అన్నారు, పాతాళలోకం తొక్కుతురు మా పేద ప్రజలని. కాంగ్రెస్ మార్పు అన్నారు, సర్వనాశనం చేసిర్రు మా పేద ప్రజలని. ఇంకా చేయలేరు మీరు. ఇక మాకు అవతల పార్టీ కన్నా వేసుకుంటాం. ఇంకా ఆఖరికి టీఆర్ఎస్ కాకుండా బీజేపీ కన్నా పోతాం. కానీ ఎండకు పోయినా మీ కాంగ్రెస్ భూమి మీద ఉండకూడదు. 50 ఏళ్ళు దొక్కిర్రు మా పేద ప్రజలని. ఇంకా దొక్కలేరు మీరు. ఇక ఆఖరే మీ బతుక ఆఖరే. ఇంకో 50 ఏళ్ళ దాకా అటు టీఆర్ఎస్ అన్న చేస్తాం, బీజేపీ అన్న చేస్తాం. కానీ కాంగ్రెస్ మీరు నాశనం అయిపోరి. మాకొద్దు మా పేద ప్రజలకు. సంవత్సరానికి 4 ఏళ్ళు ఉండగా ఇంకా ఎంత ఉండని. ఏ కాడికి ఏగుతాం, తిట్టే కాడికి తిడతాం, అలిచే కాడికి అలుస్తాం. ఇక మాకు ఆచారం ఉన్నదేమో వేసిర్రు, దరిద్రులు ఎవడో వేసిండు. వేసి ఇప్పుడు నీ మార్పు అంటే మా రక్తం తాగుతుర్రు. ఎందుకు తిడుతున్నారు మరి ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డిని? వాడు ఒక్కడే మరి మేము మాట్లాడినట్టు ప్రజలు మాట్లాడినట్టు ముఖ్యమంత్రి మాట్లాడకూడదు కదా. అట్టే ఎందుకు మాట్లాడతాడు? అవతల పార్టీలో పట్టుకొని మేము తిడతాడా? ప్రజలకు కష్టం అయితే తిడతారు, ప్రజలకు కష్టం అయితే తిడతారు. ఒక ముఖ్యమంత్రి లాగా ఉండి ముఖ్యమంత్రి లాగా మాట్లాడు. యువతల పార్టీని పట్టుకొని నువ్వు ప్రతిపక్షంలో ఉన్నట్టు నోటికి వచ్చినట్టు తిడితే మాకు కూడా తిట్లు వస్తాయి ప్రజలకు. మాకు దేవుడు కేసీఆర్, రామారావు తర్వాత కేసీఆరే దేవుడు. రామారావు దేవుడు. 2 రూపాయల కిలో బియ్యం ఇస్తే మేము బతికినాం. నేను ఎంపీపీగా ఉండి కూడా 2 రూపాయల కిలో బియ్యం తిని బతుకుతున్నా ఇప్పటికీ. మా కేసీఆర్ దేవుడు వచ్చి 4 కిలోలు 6 కిలోలు చేసిండు. మా దేవుడు వాళ్ళిద్దరు మా దేవుళ్ళు. కతిమ దరిద్రులతోటి మాకు పని లేదు. ఇప్పుడు వచ్చిన వాడు వెధవే, ఇదివరకు ఉన్న వాళ్ళు వెధవలు, మాకు అక్కర్లేదు. ఈ వెధవలతోటి మాకు పని లేదు. మేము ధర్మంలో దేవుని లెక్కల ధ్యానం చేసుకొని బతాం. మమ్మల్ని నిమ్మలంగా కంట్రోల్ బియ్యం తినా నిమ్మలంగా ఉండని చాలలేదు. ఇస్తలేడు. ఇయ్యాడు మాటలే చెప్పే ఏడాది దాకా. ఇంకెన్నడు ఇస్తాడు? ఇయ్యాడు. మా కేసీఆర్ వస్తే 3000 పింఛన్ ఇచ్చి ఆ నేట 500 ఇచ్చి 5000 చేస్తా అన్నాడు. వీడు 4000 అని ఏకాని ఇయ్యలే. ఆడోళ్ళకు 2500 అన్నాడు, ఏది ఇయ్యలే. 1,00,000 రూపాయలు బంగారం అన్నాడు, పెళ్లిళ్ళు కళ్యాణ లక్ష్మి అని, అది ఇయ్యలే. 420 హామీలు చెప్పిండు, ఏది ఇయ్యలే. తులం బంగారం చేయలేదు.
వృద్ధులకు 4 అన్నాడు, యువతకు 4,000 భరోసా ఇస్తా అన్నాడు, యువతకు జాబ్ రాని వాళ్ళకు వాళ్ళు ఇవ్వలే, ఆడవాళ్ళకు స్కూటీలు ఇవ్వలే, 2,500 ఇవ్వలే, మా 4,000 మా ముసలి పింఛన్ 4,000 ఇవ్వలే, ఏది ఇయ్యాడు 420లో 6 చేసినా 7 చేసినా అన్నాడు వార్తలల్లో. ఈ అబద్ధం ఎందుకు ఆడుతున్నావు? వార్తలల్లో ఈటీవీ వార్తలలో కూడా 7 గ్యారంటీలు ఇచ్చినావు, ఒక్క బస్సే ఇచ్చినావు, నువ్వు వేరే ఏది ఇయ్యలే, నువ్వు ఇచ్చి మాట్లాడు. ఎట్లా ఉంది బాబాయ్ కాంగ్రెస్ పాలన? 1 ఇయర్ అయిపోయింది, 6 గ్యారెంటీలు ఇచ్చేస్తామన్నామని ప్రభుత్వం చెప్తా ఉన్నది. కాంగ్రెస్ అంటేనే కరప్షన్ గవర్నమెంట్. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పోయింది. ఉన్నది 2-3 రాష్ట్రాల్లో ఉంది. కర్ణాటకలో అదే పరిస్థితి. ఇలా నాకు గోసే లేదు అని అంటే మనం మూసీ గురించి మాట్లాడుతున్నాడు. నాకు గోసి సక్కంగా లేదు, లేనోడు నుండు మూసీ గురించి మాకెందుకు? కాబట్టి ఇలా సంక్షేమ పథకాలు మొత్తం పెట్టి 420 హామీలు పెట్టారు. దానివల్ల ప్రజలకు నష్టం తప్ప వాళ్ళకి సమన్వయం లేదు. శృతి లేని మంత్రులు దొరికారు, మతి లేని ప్రభుత్వం ఉంది మాకు. ఇలాంటి ప్రభుత్వం మాకు వద్దనుకొని చెప్పి రేపు జరగబోయే గ్రామ పంచాయతీ ఎలక్షన్లో, మున్సిపాలిటీ కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ ఎలక్షన్లో ఖచ్చితంగా వాళ్ళకి ఏం చేయాలో శాసి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము ఎందుకంటే ప్రజల ఆలోచన చూస్తూనే ఉన్నాం మేము. కాబట్టి ఇచ్చిన హామీలు ఏది నెరవేర్చే పరిస్థితి లేరు. కాబట్టి వాళ్ళకి సంస్కృతి ఉంది, కాంగ్రెస్ గవర్నమెంట్కి ముఖ్యమంత్రిని మార్చుకునే సంస్కృతి ఉంది. వాళ్ళే పోటీ పడుతున్నారు. మేము పెట్టాల్సిన పని లేదు, వాళ్ళు కొట్టుకొని వాళ్ళు చేయాల్సిన పని మాకు న్యాయం చేస్తున్నారు, వాళ్ళే చేస్తున్నారు న్యాయం. కాబట్టి ఈ గవర్నమెంట్ కరప్షన్ గవర్నమెంట్, మొత్తం కూడా కుంభకోణాల గవర్నమెంట్. కాబట్టి మొత్తం కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి మరి మొత్తం రెవెన్యూ వ్యవస్థ చెప్పారు. మొత్తం కూడా ఆయన కూడా రైతుల డబ్బులు కూడా ఆయనకే, మరి కాంట్రాక్ట్కి సంబంధించిన డబ్బులు కూడా ఆయనకే ఇస్తున్నారు. కాబట్టి ఇలా మొత్తం టోటల్గా ఫెయిల్ అయిపోయింది. ఏదో మార్పు అనుకున్నాం, మార్పు కాదు, మాకు వెనకాల మార్పు తగులుకుంది వెనకాల. కాబట్టి ఆ గవర్నమెంట్ మాకు వద్దు. ఇవాళ ప్రజలందరూ కూడా మేము ఒకటే చెప్తున్నాం, 100% మాకు రావాల్సిన కేసీఆర్ గవర్నమెంట్ సంక్షేమ పాలన రావాలా. మా ఎవరు దరఖాస్తు పెట్టుకోవట్లే. అరే దరఖాస్తు అప్లై చేయడం తప్ప రిప్లై లేని ప్రభుత్వం మాకెందుకండి? అప్లై చేసుకొని 100 అప్లై చేసుకుంటున్నాం, రిప్లై లేదు గవర్నమెంట్ నుంచి, ఏది లేదు. ఏ సంక్షేమ పథకాలు ఉన్న అర్హత వాళ్ళ దగ్గర లేదా? ఇల్లు ఇస్తున్నారట, రేషన్ కార్డులు ఇస్తున్నారట, రైతు భరోసాకి 6,000 ఇస్తామంటున్నారు. అసలు రైతు భరోసా 6,000 26వ తారీఖు సెలవు ఉందన్న సంగతి తెలియదా? 37వ తారీఖు అంటున్నాడు. ఎంతమంది దేవుళ్ళ మీద కొట్టేస్తాడు? తక్కువ లేదు, టిక్కు లేదు, అసలు మొత్తం ఊడిపోయింది, తక్కువ ఊడిపోయింది. నమ్ముకుంటూ అమ్ముకున్నట్టు చేసింది మా ప్రభుత్వం. ఆ ప్రభుత్వం మమ్మల్ని జనం అందరూ ఓట్లేసి తెలియక ఓట్లేసారు. ఇలా 100% కరప్షన్ గవర్నమెంట్. పక్కా అధికారులు కూడా కింద ఉన్నటువంటి కార్యకర్తలు ఇబ్బంది పెడుతున్నారు, కేసులు పాలు చేస్తారు. ఎన్ని జైలు పాలు చేసినా సరే 100% రాబోయేది కేసీఆర్ గవర్నమెంటే. ఎందుకు బాబాయ్ మళ్ళీ కేసీఆర్ ఎందుకు గుర్తు వస్తాను? కేసీఆర్ వద్దనుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నారు, 6 గ్యారెంటీలు అన్నారు. సో ఎందుకు మార్పు కావాలనుకో? మళ్ళీ 1 ఇయర్ లోపలనే ఒకటండి, నేను ఒకటే మీకు క్లియర్ చెప్తున్నాను. ఎందుకంటే డైరెక్ట్ కేసీఆర్ గారు బెనిఫిషరీకి న్యాయం చేసిండు. ఇక్కడ మన అధికారులు ప్లస్ ఇలా రాజకీయ నాయకులు వాళ్ళ ద్వారా పోయిన వాళ్ళకి ఎవరైతే ఇందిరమ్మ కమిటీ అంట, కమిటీ ఎవరండి? అర్హత ఉన్నోడు కమిటీ చేసే సంబంధం. ఖచ్చితంగా అర్హత ఉన్నోడికి 100% బిలో పవర్టీ లేని వాడికి న్యాయం జరగాల. అది గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ చేసినా అదే గవర్నమెంట్ చేస్తుంది. మరి ఇందిరమ్మ కమిటీలు, ఎలిపాయ కమిటీ, ఉల్లిపాయ కమిటీ ఎందుకు? మాకు కమిటీలు అవసరం లేదు. మాకు జరగాల్సిన న్యాయం, సత్వర న్యాయం ఏం జరగాలి? ఎవరైతే అర్హత కలిగిన వాళ్ళో వాళ్ళకి 100% న్యాయం జరగాల. దానికోసం జెన్యున్గా రికార్డ్ ఉంది, అన్ని ఉన్నాయి. ఇక్కడ కులగణం చేసినావు, తర్వాత సమగ్ర స్థాయి రిపోర్ట్ అన్నీ ఉన్నాయి. మరి నువ్వు 100% తీసుకొని దాని ప్రకారం చేయాలి తప్ప కమిటీలు దేనికి ఉపయోగపడతాయి? మీరేం చెప్తారండి? ప్రజాపాలన ఫామ్లను పెట్టిండు, ఆ ఫామ్లలో అందరు ఎంక్వైరీ చేసుకొని పోయారు, అన్ని రాసుకొని పోయారు. మళ్ళీ బీసీ కులగణన పెట్టిండు, 150 ఫామ్ క్వశ్చన్లు ఇచ్చిండు. కోడి ఉందా, టీవీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా, అన్ని ఎంక్వైరీ చేసుకున్నాడు. మళ్ళీ 3వసారి మళ్ళీ గ్రామ సభలను పెట్టిండు. గ్రామ సభలలో అందరి పేర్లు చదివి వినిపించి ఏమంది ఎంతమందికి వస్తుంది సార్, ఎంతమంది ఆఫీసర్లు అడిగితే ఆఫీసర్లు అంటారు మా దగ్గర పైనుంచి మాకు ఎటువంటి డేటా లేదు, మా కాడ మాకు ప్రభుత్వం ఏం చెప్పట్లేదు. మరి మీరు ప్రభుత్వ ఉద్యోగస్తులే కదా, మీరు మీ దగ్గర డేటా లేకుండా మీరు ఎట్లా గ్రామ సభ కాంటాక్ట్ చేస్తున్నారు అని అడిగితే వాళ్ళ దగ్గర సమానం లేదు. ఏ చెప్పినా దాటేసే ముచ్చట్లు చెప్తున్నారు. మొన్న ఏదో రేవంత్ రెడ్డి గారు మీటింగ్ పెట్టి గ్రామానికి, మండలానికి ఒక గ్రామం సెలెక్ట్ చేసి ఇస్తా అన్నారు, అది కూడా పోయింది. మళ్ళీ March 1 అన్నాడు, March 31 అన్నాడు. మళ్ళీ తర్వాత పోయి ఏమవుతుంది, అదేదో ఏప్రిల్ ఫూల్ చేస్తానికి ప్రజల్ని ఫూల్ చేసే మాటే తప్ప ఇది ఇచ్చేది లేదు, సచ్చేది లేదు, తీసుకునేది లేదు. ఆయన నుంచి ఏది అమలు కానీ ఒక్కడు కూడా రావు. ఇదంతా బోకస్ ముచ్చట్లు, బోకస్ మాటలు. ఆయన ఏం చెప్పినా కూడా, ఆయన ఏం మాట్లాడుతుండో ఆయన కూడా అర్థం లేకుండా మాట్లాడుతున్నాడు. ఈ జనవరి అంటాడు, ఫిబ్రవరి అంటాడు, మార్చి అంటాడు, ఏప్రిల్ అంటాడు. ఆయన ఏదన్నా డేట్లు పెట్టుకుంటా జనాలు లాస్ట్కు నేను చెప్పే మాటలు జనాలు అలసిపోవాలి తప్ప నేను అలవద్దని చెప్పే ఆయన చెప్తున్నాడు తప్ప ఏం లేదు దీంట్లో. ఇదంతా ఉత్తిది, ఇదంతా బోకస్. ఇప్పుడు గ్రామ సభలు పెట్టి పథకాలు ఇస్తామన్న ప్రభుత్వం ఇస్తామని చెప్తున్నారు కానీ ఏం లేవు అక్కడ. మీ గ్రామానికి ఇంతమంది సెలెక్ట్ అని చెప్తున్నారు.
సెలెక్ట్ అయిన లిస్ట్ ఉంది కదా, మరి మళ్ళీ 10 మందికి 5 మందికి కమిటీలను ఎందుకు ఈ గ్రామ కమిటీలను వేసుకున్నాం? దేనికి? అది ఇందిరమ్మ కమిటీలను వేస్తున్నాం అంటే ఇందిరమ్మ అంటే మిగతా వాళ్ళు కాదా? మిగతా జనాలు కాదా? లేని వాళ్ళు లేరా? అంటే ఇందిరమ్మ కమిటీలో ఎవరు ఉంటారో వాళ్ళకి ఇస్తారా మీరు ఇల్లు? అంటే మిగతా వాళ్ళకి ఇయ్యారా అని అడిగినా కూడా దానిలో ఆన్సర్ లేదు, అది రాదు. ఇదంతా కావదలుచుకొని పబ్లిక్ని పరేషాన్ చేసుడు తప్ప ఏం లేదు దీంట్లో. ఏం చెప్తావు బాబాయ్? ఇప్పుడు ఇంకోటి సార్, ఉదయ సముద్రం కాల్వ మన తెలంగాణ రాకముందు ఇది గజెట్ చేసిండ్రు, వాళ్ళు బయలు చేసిర్రు. ఇప్పుడు ఆయన ఏమంటాడు అంటే అదే 1,20,000 ఉండే గ్రామాలలో, నార్కట్పల్లి మండలం తొండ్లాయి గ్రామం మాది, నల్గొండ జిల్లా. కాబట్టి ఇప్పుడు మాకేమైందంటే ఇప్పుడున్న వెలిగిన ఆల్వేషన్ ప్రకారం 2,70,000 అయింది. అప్పుడు 1,20,000 ఉంది. ఆ తెలంగాణ రాకముందు ఆల్వీ ప్రకారంగా ఇస్తా అంటారు. అప్పుడు రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు వేసిండుగా ప్రాజెక్టు, అప్పుడున్న ఆల్వీ ప్రకారంగానే డబ్బులు ఇస్తున్నారు. ఆల్రెడీ చెక్కులు వచ్చినాయి. చెక్కులు మేము తీసుకోము. మాకు ఇప్పుడు ఎకరానికి 5 లక్షలు ఇస్తే, ఎకరానికి 5 లక్షలు వస్తే మాకు 5 గుంటలు కూడా వస్తలేదు ఇవాళ. మాకు ఈ డబ్బులు వద్దు అని మేము ఆల్రెడీగా చెప్పేసినా కూడా మీరు చేయకపోతే ఇవ్వకపోతే ఊకోం, మేము కాలువ తీస్తాం, ఎట్లనైనా పోతుంది, మీరు చెక్కులు తీసుకుంటేనే ఏం లేదంటారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే 3 నోటీసులు ఇస్తుండ్రు, 3 చెక్కులు తీసుకొని వస్తారు. ఎందుకంటే ఒక్కొక్కరికి ఇచ్చి అందరిని కథం చేయాలని. కాబట్టి మేము దీని ఆల్పి ప్రకారంగా మాకు ఇప్పుడున్న ఆల్పి ప్రకారంగా 40 లక్షలు 50 లక్షలు పోతుంది. అంత తక్కువ ఇవ్వాలంటే ఇవ్వలేము. రెండోటి ఏంటంటే మాకున్న 2 ఎకరాలు మొత్తం టోటల్గా పోతుంది. మా పిల్లలు చదువుకొని ఉన్నా కూడా చదువుకున్న పిల్లలకు భూమి పోయిన వాళ్ళకు, లేకపోతే అవుట్సోర్స్ కిందనా లేకపోతే కాంట్రాక్టర్ బేసిక్ కిందనా ఈ భూములు పోయిన వాళ్ళకి ఏదో రకంగా సాయం చేస్తాననేది లేదు. ఏమైనా మీ భూములు గుంజుకుంటాం అని చెప్తుండే. కాబట్టి ఇప్పుడు రైతు ప్రభుత్వం అంటున్నారు కదా, వీళ్ళకి కూడా ఆల్వేషన్ ప్రకారంగా డబ్బులు ఇస్తేనే న్యాయం జరుగుతుంది. లేకపోతే ఈ రైతులకు ఉదయ సముద్రం ప్రాజెక్టు కింద మొత్తం రైతులకు అన్యాయం జరుగుతుంది. ఇంకోటి రుణమాఫీ అంటున్నారు. నాకు 4,30,000 గుంటలు ఉన్నది. ఇది కూడా మీరు వీడియో తీసుకోండి. 4,30,000 గుంటలు వచ్చా నేను 1,50,000 తీసుకున్నాను. నాకు రుణమాఫీ రాలేదు. అంతే, రుణమాఫీ రాలేదు. అరే నీకు రుణమాఫీ ఇచ్చుకో, ఇగో బ్యాంకు బొక్కు కూడా ఇచ్చిన, ఇగో ఈ బ్యాంకు బొక్కు కూడా చూసుకోరి, ఆ బ్యాంకు బొక్కు కూడా చూసుకోరి. ఎందుకంటే ఎంత లోన్ ఇచ్చారు అనేది చూసుకోరి. 1,60,000 కాలేదు. ఇప్పుడు అన్నీ ఉన్నాయి. ఇగో 4 లక్షలు 4,30,000 గుంటల భూమి ఉంది కదా, గుంటల భూమి ఉందిగా. మరి ఇక ఈ పాస్బుక్ ఇదేగా. ఇగో బ్యాంకు వాళ్ళు రాసిండ్రు. ఏమంటారు అధికారులు? ఏమంటారు అంటే నీ బిడ్డ పేరు మీద, నీ కొడుకు పేరు మీద తెచ్చుకున్నావు, నీ భార్య పేరు మీద తెచ్చుకున్నావు. మేనిఫెస్టోలో పెడితే అప్పుడు బిడ్డ పేరు మీద ఉంటే ఇవ్వము, రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు పట్టిస్తామని చెప్పిర్రా మేనిఫెస్టోలో? చెప్పలేదు. ఈ సన్నోడ్లు దొడ్డోడ్లు అని చెప్పిర్రా? చెప్పలేదు. చెప్పేది ఒక తీరుగా, చేసేది ఒక తీరుగా. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఇట్లా చేస్తే మాత్రం గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో మాత్రం ఎవరు కూడా ఈ పార్టీని సంప్రదించరు. చెప్పండి, ఎట్లా చూస్తారన్న రైతు ధర్నా బీఆర్ఎస్ పార్టీ నుంచి భారీ ఎత్తున చేశారు? సో ఏం చెప్తారు? ఈరోజు చూస్తూనే ఉన్నారు మీరు. కనీసం కుర్చీలకు కూడా పరిమితం కాదనుకున్న మీటింగు నల్లగొండ మొత్తం సిటీ మొత్తం ఎంత అద్భుతంగా అభిమానులు వచ్చారంటే వాళ్ళ కడుపులో ఉన్న ఆ బాధ వ్యక్తం చేయడం కోసం వచ్చారు. కేసీఆర్ గారు చేసిన పనులు, కాళేశ్వరం అయితే ఏంది, యాదాద్రి అయితే ఏంది, ఒక అద్భుతమైన కళాఖండం చేశారు. ఆయన చరిత్రలో ఒక నిలబడిపోతారు. ఎలా అంటే ఒకప్పుడు అశోకుడు చెట్లు నాటించానని అన్నారు, కానీ అది మన పుస్తకాలు చదువుకున్నాం, కానీ కళ్ళారా చూస్తున్నాము. ఒక 10 తరాలు శాశ్వతంగా కేసీఆర్ గారు అందరి నోళ్ళలో నిలబడటం అనేది అతిశయోక్తి లేదు. ఇకపోతే రాబోయే రోజుల్లో అందరు ఆల్రెడీ డిక్లేర్ అయిపోయింది మొత్తం టోటల్గా. నెక్స్ట్ 2 పీరియడ్లో 100% మన బీఆర్ఎస్ ప్రభుత్వమే. రాబోయే రోజులు రైతులు హ్యాపీగా కాంగ్రెస్ చెప్పే కదా ఇందాక, కాంగ్రెస్ ఈజ్ కరప్షన్ గవర్నమెంట్. మొత్తం దేశాన్ని నమ్మటానికి సిద్ధం ఉంది. 2G స్పెక్ట్రమ్ కుంభకానికి మొదలు పెడితే, గడ్డి కుంభకానికి మొదలు పెడితే దేశాన్ని మన అవయవాలు అమ్మడానికి సిద్ధమైంది కాంగ్రెస్ గవర్నమెంట్ 100%. కాబట్టి ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ని జనాలు ఎవరు నమ్మట్లేదు. అందుకే అన్ని రాష్ట్రాల్లో పోయింది. మొత్తం ప్రాంతీయ పార్టీలో ఉన్నాయి. ప్రాంతీయ పార్టీ ప్రాబల్యం పెరిగింది. మిగతా పక్క రాష్ట్రాలు చూసినా ఆంధ్రాలో టీడీపీ ఉంది, మిగతా చోట్ల కర్ణాటకలో ఒకటి తప్ప. మరి పశ్చిమ బెంగాల్లో కానీ ఉత్తరప్రదేశ్లో కానీ అన్ని చోట్ల కూడా కాంగ్రెస్ లేదు. గతం అయిపోయింది. రాజశేఖర రెడ్డి గారితో కాంగ్రెస్ గవర్నమెంట్ క్లోజ్ అయిపోయింది. కాంగ్రెస్ అనే మాట లేనే లేదు. ఏదో జనం మార్పుని కోరుకోరు తప్ప, మార్పు మా వెనకాల దగ్గరుకుంది. మార్పు మా అవయవాలు అమ్ముతారో లేకపోతే మమ్మల్ని ఏం చేస్తారో వాళ్ళు సిద్ధంగా ఉన్నారు
తప్ప కాంగ్రెస్ అనేది విశ్వసించే పరిస్థితి లేదు. ఆ రోజు తెలియక మార్పు అని జనాలు ఓట్లేసారు తప్ప మార్పు సుతులు లేని వాళ్ళు మొత్తం. వాళ్ళ మంత్రులకు సుతులు లేవు, గవర్నమెంట్ సుతులు లేవు, అధికారులకు సుతులు లేవు. కాబట్టి జనాలను ఇబ్బంది పెడతారు, పీడిస్తున్నారు. మరి కనీసం వాడు ఏదైనా ఇల్లు కోసం పోతే ఇంటికి పన్ను కడితేనే ఇంటి ముందు ఫోటో దింపుతున్నానంట. అసలు ఇంటి పన్ను కట్టించుకోవటం, తర్వాత కళ్యాణ లక్ష్మి డబ్బులు కట్ చేసుకోవటం, మరి రకరకాల ఇబ్బంది పెడతారు, ప్రజలను ఇబ్బంది పెడతారు. కాబట్టి ప్రజలు రానున్నటువంటి ఎలక్షన్లో ఖచ్చితంగా బుద్ధి చెప్తారు, కాంగ్రెస్ని పారదోలుతున్నారు. మనతో పాటు మరి కొంతమంది రైతులు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాం. చెప్పండి బ్రదర్, రైతు భరోసా విషయంలో చర్చ నడుస్తూ ఉంది. రేవంత్ రెడ్డి టక్ టక్ అనుకుంటూ రైతు భరోసా తెల్లారుజామున పడిపోతుంది అన్నారు, పడ్డదా ఎట్లా ఉంది? అది ఉట్టి మాటలు, ఉద్దెర మాటలు. రేవంత్ రెడ్డి ఉద్దెర మాటలతోటే జనాలను మోసం చేసి, రైతులను మోసం చేసి ఈ గద్దె ఎక్కి ఇంకా ఉద్దెర మాటలే మాట్లాడుతున్నాడు. రైతుల ఉసురు దాక్కుతుంది ఏదో రోజు, బునాతి లేకుండా పోతాడని చెప్పి మేము అంటున్నాము. ఏ రోజైతే అధికారంలో ప్రజలు ఎవరు అడగకుండానే అన్నీ ఇచ్చిన కేసీఆర్ని కాదని ఈరోజు బుద్ధి తక్కువై మేము ఓటేసినాం రేవంత్ రెడ్డికి అని చెప్పి, ఎంతో పల్లెలలో ఇప్పుడు ఎలక్షన్ పెట్టినా కూడా సున్నా, తెలంగాణలో కాంగ్రెస్ సున్నాకు పడిపోయే పరిస్థితి ఉంది. అలాంటి ప్రభుత్వం వచ్చిందని చెప్పి రైతులం మేము చాలా బాధపడుతున్నాం. ఏమున్నా రేవంత్ రెడ్డి కుటుంబము తప్ప తెలంగాణలో ఎవరు కూడా అభివృద్ధి పడది లేదు. ఎక్కడ వేసిన గొంగడ అక్కడే ఉన్నది. రేవంత్ రెడ్డి ఉద్దరి మాటలు తప్ప ఇంకోటి ఏమీ లేదని మేము మీడియా ద్వారా చెప్తున్నాము. రైతుల గోస ఏదో ఒక రోజు రేవంత్ రెడ్డికి 100% తాకుతుందని నేను ఈ మీడియా ముఖాన చెప్పడం జరుగుతుంది. రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ సోదరులకు ఎలాంటి సంబంధం లేదు, రాజకీయాల్లో వాళ్ళు ఇన్వాల్వ్ కారు అని చెప్పి ముఖ్యమంత్రి మాట్లాడారు. ఎందుకు ఆరోపణలు చేయాల్సి వస్తుంది? ఇప్పుడు మేము రేవంత్ రెడ్డి కుటుంబాన్ని ఆదర్శ చేయడం కారణం ఏంటంటే, మీ మీడియా వాళ్ళకు కూడా తెలుసు, ఫేస్ట్ ఫ్యాలెన్స్ ఒక ఏ పదవి లేని బెదర్స్కు రోజు సోషల్ మీడియాలో చూస్తున్నాం ఫోటో కాల్. మాలాంటి రైతు కుటుంబం నుంచి వచ్చిన మేము ఓట్లు వేసినాం కదా, మాకు ఇవ్వచ్చుగా ఫోటో కాల్. మీ బెదర్స్కి ఎందుకు ఫోటో కాల్స్? ఒక రైతు 100 రైతు కన్న కష్టం చేస్తుండే ఒక రైతుకు రుణమాఫీ వేయడానికి నీకు చేత కావట్లేదు. నీ తమ్ముళ్ళకు ఫోటో కాల్ ఎందుకు? ఎక్కడ పోయినా ఈఏపీ ఫోటో కాల్ ఏంటికి? వాళ్ళు ఏం చేసిరని చెప్పి, ఈ తెలంగాణ ప్రజల కోసం ఏం చేసిరని చెప్పి వాళ్ళకు ఫోటో కాల్ ఇస్తున్నారు. రైతులకు రుణమాఫీ వేయడానికి మీకు చేత కావట్లేదు. కోట్ల రూపాయలు పేదల సొమ్ము హైదరాబాదులో కట్టుకున్న ఇల్లులను కూడా కూలగొడుతున్నావు. నువ్వు అంటేనే జనాలు భయకాలంగా అయిపోయి ఎప్పుడు పోతాడు ఈ దరిద్రుడు అని మేము చూస్తున్నాం. నిజంగా పథకాలు ఇస్తూ ఉన్నాము, గ్రామ సభలు పెట్టినాము, అందులో ప్రజలు వచ్చి అప్లై చేసుకున్నారు. లిస్టులో ఉన్న వాటి అర్హులు ఉన్న వాటికే కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యము, ఇల్లు కావచ్చు, పథకాలు కావచ్చు, అవన్నీ ఇస్తూ ఉంది. గత ప్రభుత్వం లెక్క మా ప్రభుత్వం కాదు, మాకు చిత్తశుద్ధి ఉంది ప్రజల పట్ల, మాది పేదల ప్రభుత్వం అని అనేక దఫాలుగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉంటారు. దీన్ని ఎట్లా చూడొచ్చు? మాది నాగార్జున సాగర్ నియోజకవర్గం, గురంపూడి మండలం మాది. ఇదే నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఏ గడపకైనా పోయి ఎక్కడైనా రుణమాఫీ అయినట్టు రుజువులు చేపిస్తే నేను రేవంత్ రెడ్డికి ఫ్రీగా నేను బతికిన రోజులు గులాబగిరి చేస్తాం. ఇది రేవంత్ రెడ్డి కానీ నాగార్జున సాగర్ ఎమ్మెల్యే కానీ రెడీగా ఉంటే రమ్మని చెప్పండి. అంత కాన్ఫిడెన్స్తో చెప్తా ఉన్నారు అంటే ఏ పథకాలు అందట్లేవు? ఏ పథకాలు ఇంతవరకు అందలే. 1 సంవత్సరం అవుతుంది. నేను గెలవంగానే మీరు బ్యాంకుల కాడికి పోయి టకటకటగా పడతా అన్నాడు, అది పోయింది. నిన్న 27 తారీఖున టకటక పడితే ఆదివారం సెలవు వచ్చింది, ఆఫీసులు అందరూ వండుకున్నారు. రేపు 27 తారీఖు తెల్లారుజామున మీరు చూడంగానే మీ ఫోన్లలో కానీ మీ బ్యాంకులలో కానీ తలతల మెరిచిపోతుందని రైతుకు ఆశ చూపించి ఇప్పుడు టైం 3 అవుతుంది, ఇంతవరకు టిక్కు లేదు, టక్కు లేదు. కేసీఆర్ గారు రైతు అడగలే నాకు రుణమాఫీ అని. రైతు కష్టం తెలుసుకొని రుణమాఫీ ఇచ్చిన కేసీఆర్ ఇవాళ మేము ఒడగొట్టుకొని చాలా బాధపడుతున్నాం. మార్పు పేరుతో మీరే తెచ్చుకున్నారు, మళ్ళీ కేసీఆర్ ఎందుకు గుర్తు రావాల్సి వస్తుంది? ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1 year అవుతుంది, ఇంత వ్యతిరేకత ఎందుకు వస్తుంది? ఇప్పుడు ఊర్లలో ఒకటి మన ఉగాది పండుగ, సంక్రాంతి పండుగ వస్తుంది. కొత్త వేషగాడు వస్తే పాత వేషగాన్ని మర్చిపోతారు. అట్లా జనాలు ఏదో ఈయన కొత్తగా చూపిస్తా అంటుండు, కేసీఆర్ కన్నా ఎక్కువ నేను రుణమాఫీ చేస్తా, ఎకరానికి 15,000 ఇస్తా, 4,000 పింఛన్ ఇస్తా అనే వరకే ఎవరికైనా సరే, ఎవరికైనా మానవునికి ఎవరికైనా సరే ఆశ పుట్టి అయ్యో ఒక్కసారి రేవంత్ రెడ్డిని చూసి ఓటేద్దాం అనే విధంగా వేసి ఇలా రేవంత్ రెడ్డి అంటోడు మాకు చాలా ఎట్లా అంటే అసలుకి ఆయన గురించి మాట్లాడడం కూడా దండగా అనిపిస్తుంది నాకు. కేసీఆర్ గారిని వదులుకొని మేము చాలా పెద్ద తప్పు చేసినామని ఈ మీడియా మీ ద్వారా మేము చెప్తున్నాం.